హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఈరోజు కానీ అదేవిధంగా నెక్స్ట్ షిఫ్ట్లలో రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ వీడియో అనేది అందించడం జరుగుతుంది. ఇంతవరకు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లు ఆధారంగా అదేవిధంగా మీకు మీడియం టు హార్డ్ లెవెల్లో హై లెవెల్లో ఎగ్జామ్ పేపర్ ఇచ్చినా కానీ ఎలా ఇచ్చినా కానీ ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ మీకు 100 క్వశ్చన్స్ అనేది అందించడం జరిగింది. ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ సింపుల్గా దాని ఆన్సర్ ఈ విధంగా మీకు అందిస్తాను. మీకు విజువలైజేషన్ ఉంటే ఈజీగా గుర్తుంటుంది అని చెప్పేసి మీకు ఈ విధంగా అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది, నేను కూడా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకేనా? ఇక మీకు ఎస్ఎస్సి జీడీ కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్లో కూడా మనకి ఆర్టికల్స్ టాపిక్ లేకుండా పేపర్ అనేది ఉండదండి. కాబట్టి ఆర్టికల్స్లో కూడా నార్మల్గా అందరూ ఏంటంటే ఏదో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అని తీసుకొని కొన్ని ఆర్టికల్స్ ప్రిపేర్ అవుతారు. అట్లా కాకుండా ఈ వీడియోలో అందించేటటువంటి ఆర్టికల్స్ను ఏ ఆర్టికల్ ఏ క్వశ్చన్ని కూడా మీరు మిస్ చేయొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో అందించేటటువంటి ప్రతి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినరు ఇదిగో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఈ వీడియోలో చెప్తున్నానో వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. నేను అనాలిసిస్ చేసి మీకు అందిస్తున్నాను ఇవన్నీ. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన అఫీషియల్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. మీకు చాలా తక్కువ టైంలోనే ఇవన్నీ అందిస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి క్వశ్చన్ ఆన్సర్ సింపుల్గా మీకు కనిపిస్తూనే ఉంటుంది. విజువలైజేషన్ ఉంటే మీకు బాగా గుర్తుంటుంది అని చెప్పేసి ఈ విధంగా అందించాలని చెప్పేసి మీకు అందిస్తున్నాను. ఓకేనా? ఇక క్వశ్చన్స్ చూడండి, ఈ విధంగానే ఉంటాయి క్వశ్చన్స్ అని. ఇట్లా క్వశ్చన్ ఉంటుంది, కింద ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? రాష్ట్రపతి పాలనను తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది ప్రెసిడెన్స్ రూల్ అంటే ఆర్టికల్ 356. ఓకేనా? 356 అనేది ప్రెసిడెన్స్ రూల్ తెలిపేటటువంటి ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి అస్పృశ్యత నివారణ గురించి తెలిపే ఆర్టికల్. అస్పృశ్యత అంటే ఏంటి? అన్టచబిలిటీ అంటే మనకి ఆర్టికల్ 17. నిన్నటి రోజు జరిగినటువంటి షిఫ్ట్లో కూడా ఈ ఆర్టికల్ అడిగారు. నెక్స్ట్ చూడండి, మున్సిపాలిటీ ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? మున్సిపాలిటీ ఏర్పాటు గురించి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీ అనగానే గుర్తు రావాల్సింది 243Q అనమాట. ఇవి కూడా గత ఎగ్జామ్లో అడిగినవే. ఓకేనా? నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రకటించిన చట్టం అన్ని కోర్టులకు వర్తిస్తుందని తెలిపే ఆర్టికల్. విచ్ ఆర్టికల్ సేస్ ది లా డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఈజ్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్? ఆర్టికల్ ఏంటి? 141వ ఆర్టికల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులను తెలిపే ఆర్టికల్ ఏది? ఫండమెంటల్ డ్యూటీస్ తెలిపేదండి 51A. ఓకేనా? 51A ఆర్టికల్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ని తెలియజేసేటటువంటి ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వం రద్దవుతుందని తెలిపే ఆర్టికల్. ఆర్టికల్స్ ఫర్ లాస్ ఆఫ్ సిటిజన్షిప్ ఆన్ అక్వరింగ్ ఫారెన్ సిటిజన్షిప్, ఆర్టికల్ 9. ఇది కూడా మనకి నిన్నటి రోజు ఎగ్జామ్లో అడిగారు. మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్, గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్. గ్రామ పంచాయతీ, విలేజ్ పంచాయతీ, ఆర్టికల్ 40. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ వర్డ్ గుర్తుంటే దాని ఆర్టికల్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఓకేనా? క్వశ్చన్ మొత్తం మీరు చూడాల్సిన పని లేదు. ఆ పాయింట్ మీకు కనపడగానే మీకు ఆన్సర్ గుర్తొచ్చేస్తుంది. ఉమ్మడి పౌరశృతి గురించి తెలిపే ఆర్టికల్. ఉమ్మడి పౌరశృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే 44వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం ఏది? విచ్ ఆర్టికల్ గివ్స్ ది పార్డోనింగ్ పవర్ టు ప్రెసిడెంట్? ఆర్టికల్ 72. ఓకేనా? 72వ ఆర్టికల్ అనమాట. పార్డోనింగ్ పవర్స్ 72వ ఆర్టికల్, 72 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితిని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360 అండి, 360. మీకు చెప్పాను మనీకి సంబంధించినటువంటి ఏ ఆర్టికల్ వచ్చినా కానీ మ్యాక్సిమం, అంటే అన్నీ కాదు, మ్యాక్సిమం చివర 0 ఉంటుంది. ఓకేనా? 110 ఉంది మనీ బిల్లు చివర. మనీ అంటే ఏంటి? డబ్బుకు సంబంధించి చివర 0 ఉంది. ఇలా కూడా కొంచెం మీరు గుర్తుంచుకుంటే, కొంచెం ట్రిక్ లాగా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి ఈజీగా. నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్ మనకి రాజ్యాంగ పరిహారపు హక్కు ఏది? విచ్ ఆర్టికల్ ఈజ్ ది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఆర్టికల్ 32. ఓకేనా, ఆర్టికల్ 32 ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. నెక్స్ట్ సమాన పనికి సమాన వేతనం ఏ ఆర్టికల్లో ఉంది? సమాన పనికి సమాన వేతనం ఈక్వల్ పే పర్ ఈక్వల్ వర్క్ ఈజ్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 39D. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ భారత అటార్నీ జనరల్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? భారత అటార్నీ జనరల్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే 76. ఓకేనా, 76 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని తెలిపే ఆర్టికల్ ఏది? సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్ విచ్ ఆర్టికల్ రికగ్నైజెస్ ది సుప్రీం కోర్ట్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని చెప్పేసి ఆర్టికల్ 129. ఓకేనా, సుప్రీంకోర్టు రికార్డ్స్కి సంబంధించి గుర్తుపెట్టుకొని 129 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం జాయింట్ సిట్టింగ్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. తెలుగులో అయితే ఉభయ సభల ఉమ్మడి సమావేశం 108వ ఆర్టికల్. నెక్స్ట్ మనీ బిల్లు గురించి ఆల్రెడీ చెప్పాను కదా, 110 చివరి 0 ఉంది మనీ. ఓకేనా, మనీ బిల్ 110. నెక్స్ట్ క్వశ్చన్ బడ్జెట్ వార్షిక ఆర్థిక నివేదిక గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఆర్ బడ్జెట్ అనగానే 112. ఇది ఒక్కటి చివరి 2 ఉంటుంది, మ్యాక్సిమం మిగిలిన 0లు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 112 అనేది బడ్జెట్కి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఏది? విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ది ప్రెసిడెంట్స్ టు ఇష్యూ ఆర్డినెన్స్ ఏంటంటే 123. ఓకేనా, రాష్ట్రపతి ఆర్డినెన్స్ 123. మీకు రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్తున్నప్పుడే మీకు ఒక రకంగా రివిజన్ అనేది అయిపోతుంది, మీరు కూడా చదువుతూ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా, ఈ విధంగా బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అందిస్తాను. దీని యొక్క అభిప్రాయం ఏంటనేది అంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ కాగ్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కాగ్ ఆఫ్ ఇండియా అంటే 148వ ఆర్టికల్. ఓకే, 148 ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్. విచ్ ఆర్టికల్ స్టేట్స్ దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్? గవర్నర్ గురించి తెలిపే ఆర్టికల్ ఇలా గుర్తుపెట్టుకోండి 153, 153 అనమాట గవర్నర్. నెక్స్ట్ హైకోర్టు రిట్లు జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ద్వారా పొందుతాయి? అండర్ విచ్ ఆర్టికల్ డు హైకోర్ట్స్ ఇష్యూ రిట్స్? ఆర్టికల్ 226. ఓకేనా, హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 226. నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి తెలిపే ఆర్టికల్. పంచాయతీరాజ్ వ్యవస్థ విచ్ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే 243 నుండి 243O అనమాట. ఆర్టికల్ 243 నుండి 243O. ఓకేనా, ఇవి కూడా ఇంపార్టెంటే. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను తెలిపే ఆర్టికల్. విచ్ ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏంటంటే ఆర్టికల్ 21. అదే 21A అనుకోండి, రైట్ టు ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య ఆర్టికల్ ఏది? ఆల్రెడీ ఇప్పుడే చూస్తాం 21A చెప్పాను కదా. 21A అనేది ఎడ్యుకేషన్ సంబంధించింది, కంపల్సరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ భారత ఎన్నికల కమిషనర్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 324వ ఆర్టికల్. ఓకేనా, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది ఎలక్షన్ కమిషన్ 324. తర్వాత యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సి ఈ యొక్క యూపీఎస్సీ అండ్ స్టేట్ పిఎస్సీల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏది అంటే మనకి ఆర్టికల్ 315. ఓకేనా, మనకేంటి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ 315వ ఆర్టికల్ 315. లోకసభలో ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్లు తెలిపే ఆర్టికల్ ఏది? ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్ తెలిపే ఆర్టికల్. ఆర్టికల్ ఫర్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఇన్ లోక్సభ అంటే 330. ఓకేనా, ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ 330 ఇట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేంద్ర అధికార భాష గురించి తెలిపే ఆర్టికల్. అధికారిక భాష అండి, అఫీషియల్ లాంగ్వేజ్ 343. 343 అనేది అఫీషియల్ లాంగ్వేజ్కి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ ఆర్టికల్లో ఉంది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే 368. నెక్స్ట్
6 స్వేచ్ఛ హక్కులను తెలిపే ఆర్టికల్. 6 స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి కదా మనకి 19వ దాంట్లో వరుసగా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీల ప్రయోజనాల రక్షణ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ ప్రొటెక్ట్స్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్? మనకి మైనారిటీల ప్రయోజనాల రక్షణ గురించి తెలిపేటటువంటిది ఆర్టికల్ 29 అనమాట. ఓకేనా. ఉచిత న్యాయ సహాయం గురించి తెలిపే ఆర్టికల్. ఉచిత న్యాయ సహాయం. ఓకేనా. ప్రొవైడ్స్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనమాట. 39A. ఓకేనా. 39A. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండాలని తెలిపే ఆర్టికల్ ఏదంటే 52 అనమాట. 52వ ఆర్టికల్. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం ఆర్టికల్ ఏది? ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఏంటి? 61 అనమాట. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ వచ్చేసరికి 61 ఆర్టికల్. నెక్స్ట్, ఉపాధ్యక్షుడు రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్ అని తెలిపేటటువంటి ఆర్టికల్. ఆర్టికల్ స్టేటింగ్ విపి యాజ్ ఏ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ఆర్ఎస్. ఓకేనా. ఎవరు? ఆర్టికల్ వచ్చేసరికి ఏంటి? 64 అనమాట. నెక్స్ట్, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి పనిచేయాలని తెలిపే ఆర్టికల్. రాష్ట్రపతి పనిచేయాలని తెలిపేటటువంటి ఆర్టికల్ 74వ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్, పార్లమెంటు నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే 79వది. పార్లమెంటు నిర్మాణం. ఓకేనా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటుకు సంబంధించి పార్లమెంటు నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ 79. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాజ్యసభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికేమో 80వ ఆర్టికల్. ఓకేనా. పార్లమెంట్కి సంబంధించి 79 అయితే రాజ్యసభ నిర్మాణానికి సంబంధించి 80వ ఆర్టికల్. లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 93వ ఆర్టికల్. ఓకేనా. 93వ ఆర్టికల్. ఆర్టికల్ ఫర్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఏంటంటే 93వ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్. మనకి విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ది ఫైనాన్స్ కమిషన్? ఫైనాన్స్ కమిషన్ అనగానే ఫైనాన్స్ 280 చివరి 0 ఉంది చూడండి, 280. నెక్స్ట్, ఆస్తి హక్కు ప్రస్తుతం ఏ ఆర్టికల్లో ఉంది? ఆస్తి హక్కు అనేది 300Aలో ఉందన్నమాట. ఓకేనా. అండర్ విచ్ ఆర్టికల్ ఈజ్ ది రైట్ టు ప్రాపర్టీ నౌ అంటే 300A. నెక్స్ట్, అఖిల భారత సర్వీసుల ఏర్పాటు గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ ఏదంటే 312. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటే 312, 312. ఓకేనా. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 338. ఓకేనా. జాతీయ ఎస్సీ కమిషన్. ఓకేనా. అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ వచ్చేసరికి 263వ ఆర్టికల్. ఓకేనా. అంతర్రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు గురించి 263వ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ సంచిత నిధి గురించి తెలిపే ఆర్టికల్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే 266వ ఆర్టికల్ అన్నమాట. నెక్స్ట్, భారతదేశం యొక్క ఆకస్మిక నిధి గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే మనకి 267, 267వ ఆర్టికల్.
ఈ క్వశ్చన్ చూడండి. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 165, 165వ ఆర్టికల్, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. ఓకేనా. నెక్స్ట్, రాష్ట్ర శాసన మండల ఏర్పాటు లేదా రద్దు ఏ ఆర్టికల్ అంటే 169వ ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హైకోర్టులను కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని తెలిపే ఆర్టికల్ 215. నెక్స్ట్ క్వశ్చన్, మైనారిటీల విద్యా సంస్థల స్థాపన హక్కు ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 30. మైనారిటీల విద్యా సంస్థల స్థాపన హక్కు ఏ ఆర్టికల్ అంటే 30వ ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులే అని తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 14. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చెప్పే ఆర్టికల్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్వి. వివక్షతను నిషేధించే ఆర్టికల్ 15. ఓకేనా. ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ చూడండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16. నెక్స్ట్ క్వశ్చన్, బిరుదుల రద్దు గురించి తెలిపేది వచ్చేసరికి 18. ఓకేనా. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్, బిరుదులు రద్దు చేయడం అనేది 18వ ఆర్టికల్. నెక్స్ట్, నేరాల విషయంలో దోష నిర్ధారణ నుండి రక్షణ కల్పించే ఆర్టికల్ వచ్చేసరికి 20వ ఆర్టికల్. ఓకేనా, 20వ ఆర్టికల్. తర్వాత అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ కలిగించే ఆర్టికల్ ఏదంటే 22వ ఆర్టికల్ అనమాట. అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ కలిగించే ఆర్టికల్ 22. ఓకేనా. ప్రొటెక్షన్ అగెనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. నెక్స్ట్ చూడండి, మనుషుల అక్రమ రవాణా నిషేధం గురించి తెలిపే ఆర్టికల్ అక్రమ రవాణా. ఓకేనా, అక్రమ రవాణా ఆర్టికల్ 23. బాల కార్మికుల వ్యవస్థను నిషేధించే ఆర్టికల్ వచ్చేసరికి 24వ ఆర్టికల్. ఓకేనా, బాల కార్మికుల వ్యవస్థ. ఓకేనా, బాల కార్మికులు అంటే చిన్నపిల్లల చేత పనులు చేపిస్తారు కదా, దానికి సంబంధించి అనమాట. నెక్స్ట్, మత స్వేచ్ఛ హక్కును తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 25వ ఆర్టికల్, మత స్వేచ్ఛకు సంబంధించి. నెక్స్ట్, మతపరమైన సంస్థల నిర్వహణ స్వేచ్ఛను తెలిపే ఆర్టికల్, మతపరమైనటువంటి సంస్థల నిర్వహణ స్వేచ్ఛను తెలిపే ఆర్టికల్ 26వ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్, మత ప్రచారం కోసం పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపే ఆర్టికల్. మత ప్రచారం చేసుకోవడానికి ఎటువంటి పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ఆర్టికల్ 27 చెప్తుంది. ఓకేనా. నెక్స్ట్, జాతీయ అత్యవసర పరిస్థితిని తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 352. ఓకేనా, నేషనల్ ఎమర్జెన్సీ 352. నెక్స్ట్, రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం గవర్నర్కి ఉంటుందని చెప్పేసి తెలిపేది వచ్చేసరికి 154వ ఆర్టికల్. ఓకేనా. రాష్ట్ర గవర్నర్ నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్ర గవర్నర్ నియామకం గురించి తెలిపే ఆర్టికల్ 155, 155వ ఆర్టికల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 161వ ఆర్టికల్. గవర్నర్ క్షమాభిక్ష అధికారాల గురించి తెలిపేటటువంటి ఆర్టికల్ అనమాట ఇది. తర్వాత గవర్నర్కు సహాయపడేందుకు రాష్ట్ర మంత్రి మండలి గురించి తెలిపేది వచ్చేసరికి 163వ ఆర్టికల్. ఓకేనా, కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ టు ఎయిడ్ గవర్నర్ అనమాట. ఓకేనా, 163, 163. ముఖ్యమంత్రి నియామకం గురించి తెలిపే ఆర్టికల్, ముఖ్యమంత్రి నియమించే ఆర్టికల్, అపాయింట్ చేసేటటువంటి ఆర్టికల్ 164. ఓకేనా, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, గవర్నర్కు సమాచారం అందించడం సీఎం విధి అని తెలిపే ఆర్టికల్, గవర్నర్కు సమాచారం అందించడం. ఓకేనా, సీఎం విధి. ఈ పాయింట్ గుర్తుంచుకొని ఆర్టికల్ చూసుకోండి. ఓకేనా, 167, 167వ ఆర్టికల్. నెక్స్ట్, రాష్ట్ర శాసనసభ నిర్మాణం ఏ ఆర్టికల్లో ఉంది అంటే 170 అనమాట. ఓకేనా, రాష్ట్ర శాసనసభ నిర్మాణం 170. జిల్లా న్యాయమూర్తుల నియామకం, జిల్లా న్యాయమూర్తుల నియామకం విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్? డిస్ట్రిక్ట్ జడ్జెస్ 233, 233వ ఆర్టికల్ అండి. ఓకేనా, డిస్ట్రిక్ట్ జడ్జెస్కి సంబంధించి. తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు పరిపాలన గురించి తెలిపే ఆర్టికల్ 239వ ఆర్టికల్. నెక్స్ట్, ఢిల్లీకి సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఏ ఆర్టికల్ అంటే 239 AA, 239 AA. పంచాయతీల కాల పరిమితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది అంటే 243E అనమాట. పంచాయతీల కాల పరిమితి గురించి 243E. నెక్స్ట్, పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 243D అనమాట.
243E అనేది మనకి పంచాయతీలకు సంబంధించి ఏంటది, పంచాయతీ కాల పరిమితి. అదేవిధంగా 243D అంటే పంచాయతీలో రిజర్వేషన్ గురించి. నెక్స్ట్ మున్సిపాలిటీలో రిజర్వేషన్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 243T. ఓకేనా, 243 మున్సిపాలిటీలో రిజర్వేషన్ గురించి. మున్సిపాలిటీలో నెక్స్ట్ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదం పరిష్కారం. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం. ఓకేనా, ఆర్టికల్ 262 అనమాట. చట్టబద్ధమైన అధికారం లేకుండా పన్నులు విధించరాదని తెలిపేటటువంటి ఆర్టికల్. చట్టబద్ధమైనటువంటి అధికారం లేకుండా పన్నులు అనేవి విధించకూడదు, ఆర్టికల్ 265 ప్రకారంగా. నెక్స్ట్ దేశమంతటా స్వేచ్ఛగా వర్తకం చేసుకునే హక్కు, అంటే ట్రేడ్ చేసుకునేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ అంటే 301. ఓకేనా, ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది, 301. నెక్స్ట్ కొత్త అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే రాజ్యసభకు ఉంటుంది. ఓకేనా, ఆర్టికల్ 312 ప్రకారం రాజ్యసభకు అనేది ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 323A ఆర్టికల్. ఓకేనా, నెక్స్ట్ వయోజన ఓటు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 326వ ఆర్టికల్. ఓకేనా, ఓటు హక్కు గురించి తెలిపేది 326. జాతీయ ఎస్సీ కమిషన్ గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 338A, 338A. అదే బీసీ కమిషన్ గురించి అయితే 338B. 338A వచ్చేసరికి ఎస్సీకి సంబంధించి, 338B వచ్చేసరికి బీసీకి సంబంధించి. తర్వాత వెనుకబడిన తరగతులు స్థితిగతులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన కమిషన్ నియామకం తెలిపేది మనకు వచ్చేసరికి ఆర్టికల్ 340, 340వ ఆర్టికల్ అనమాట, బీసీకి కండిషన్స్కి సంబంధించి. ఓకేనా, ఆర్టికల్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఏ కమిషన్ ఫర్ బీసీ కండిషన్స్, ఆర్టికల్ 340. హిందీ భాష అభివృద్ధికి కేంద్రం కృషి చేయాలని తెలిపే ఆర్టికల్ ఏదంటే 351వ ఆర్టికల్. ఓకేనా, హిందీ భాష అభివృద్ధి కేంద్రం కృషి చేయాలని తెలియజేసేటటువంటి ఆర్టికల్ 351 అనమాట. నెక్స్ట్ ప్రాథమిక విద్య మాతృభాషలో అందించడం గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 350వ ఆర్టికల్ అనమాట, 350A. ఓకేనా, ప్రాథమిక విద్య మాతృభాషలో అందించడం. నెక్స్ట్ అత్యవసర స్థితిలో ఆర్టికల్ 19 రద్దు గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 358వ ఆర్టికల్. అత్యవసర స్థితిలో ఇతర ప్రాథమిక హక్కుల రద్దు. ఓకేనా, అత్యవసర స్థితిలో ఇతర ప్రాథమిక హక్కుల రద్దు, అదేది 20 కానీ 21 కానీ ఇవి తప్ప. ఓకే, 20 కానీ 21 కానీ ఇవి తప్ప మనకి అత్యవసర స్థితిలో ఇతర ప్రాథమిక హక్కుల రద్దు కోసం ఆర్టికల్ 359 అనేది చెప్తుంది. ఓకేనా, నెక్స్ట్ రాష్ట్రపతి మరియు గవర్నర్లకు గల రక్షణలు తెలిపే ఆర్టికల్. రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి రక్షణలు తెలిపే ఆర్టికల్ 361. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రం పాటించుకుంటే వచ్చే పరిస్థితి ఏంటి అంటే దీనికి సంబంధించి ఆర్టికల్ ఏంటంటే 365వ ఆర్టికల్. కేంద్రం ఇచ్చే ఆదేశాలను రాష్ట్రం పాటించకుండా ఉంటే 365వ ఆర్టికల్. జమ్మూ కాశ్మీర్కు గతంలో ప్రత్యేక హోదా కల్పించినటువంటి ఆర్టికల్ ఏది అంటే 370 ఆర్టికల్. ఓకేనా, ప్రత్యేక హోదా కల్పించినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేక నిబంధనలు తెలిపే ఆర్టికల్ వచ్చేసరికి 371D అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ పీఠిక భావనను ఎక్కడి నుండి తీసుకున్నారు? ఎక్కడి నుండి తీసుకోవడం జరిగిందండి? అమెరికా నుండి తీసుకున్నారు. ఓకేనా, రాజ్యాంగ భావన అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుంచి స్వీకరించారు అంటే ఐర్లాండ్ నుండి స్వీకరించడం జరిగింది ఆదేశిక సూత్రాలు. ఓకేనా, ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము? మనకి అమెరికా నుండి. ఓకేనా, ప్రాథమిక హక్కులు కూడా మనకి అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. పార్లమెంటరీ పరిపాలనా వ్యవస్థను ఎక్కడి నుండి తీసుకున్నామంటే బ్రిటన్ నుండి. ఓకేనా, మీకు అన్నీ ఒకే చోట ఇక్కడ బాగుంటుంది, మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అందించడం జరుగుతుంది. ఓకేనా, రాజ్యసభకు సభ్యుల నామినేషన్ పద్ధతిని ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే ఐర్లాండ్ నుండి తీసుకున్నాం. ఓకేనా, రాజ్యసభకు సభ్యుల నామినేషన్ పద్ధతిని ఐర్లాండ్ నుండి తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూస్తే
ఈ క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయి, ఎగ్జామ్లో కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట. మీ అందరికీ ఉపయోగపడాలని ఇలా అందించడం అయితే జరుగుతుంది. సో ఇలా మీరు క్వశ్చన్ చూస్తారు, దాని పక్కన ఉన్నటువంటి ఆన్సర్ కూడా చూసుకుంటారు, మీకు రివిజన్ అవుతుంటుంది. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన అభిప్రాయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా డౌట్స్ అన్నీ కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.